ఆత్మ, సర్వాత్మ. మనము ఐదుగురం, మనం 5 విషయాలం. ఒక పక్కన శరీరము, ఇంకో పక్కన మనస్సు, ఇంకో పక్కన బుద్ధి, ఇంకో పక్కన ఆత్మ, ఇంకో పక్కన సర్వాత్మ. ఐదు సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యం. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం. దివ్య సామ్రాజ్యం. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యంలో శరీరం అంటూ లేదు. కానీ వృక్ష సామ్రాజ్యంలో శరీరం ఒకటి వస్తుంది. ఒక చెట్టు వస్తుంది, ఒక మొక్క వస్తుంది, దానికి ఒక విత్తనం ఉంటుంది. మొట్టమొదటిసారిగా శరీరం అనేది వస్తుంది వృక్ష సామ్రాజ్యంలో. ఆ శరీరం అనేది మరింత ఉద్ధృతమవుతుంది జంతు సామ్రాజ్యంలో. మానవ సామ్రాజ్యంలో ఆ శరీరంతో పాటు ఒక మనసు కూడా వస్తుంది. వృక్ష సామ్రాజ్యంలో ఆ శరీరంతో ప్రాణం ఉంటుంది, స్వల్పమైన మనసు ఉంటుంది. జంతు సామ్రాజ్యంలో ఆ మనసు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. కానీ మానవ సామ్రాజ్యంలో ఆ మనసు స్థిరీకరించబడుతుంది. మనస్సు అనే పదార్థం నుంచి మానవుడు వచ్చాడు. వృక్ష సామ్రాజ్యంలో ప్రాణము, జంతు సామ్రాజ్యంలో ఆ ప్రాణంతో పాటు ఒక సూక్ష్మమైన మనస్సు కూడా ప్రారంభమవుతుంది. ఆ మనస్సు అనేది మానవ జన్మలో వచ్చేసరికి అది విశేషంగా విజృంభిస్తుంది. 5 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, మరి దివ్య సామ్రాజ్యం, దైవిక సామ్రాజ్యం. ఆ దైవిక సామ్రాజ్యం ఈ కంటికి కనపడదు, కానీ ఎన్నో లోకాలు ఉన్నాయి కంటికి కనపడని లోకాలు. అవన్నీ వెలసి దైవిక సామ్రాజ్యం అవుతుంది. మానవ సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే, జంతు సామ్రాజ్యం కూడా దైవిక సామ్రాజ్యమే, వృక్ష సామ్రాజ్యము దైవిక సామ్రాజ్యమే, ఖనిజ సామ్రాజ్యము దైవిక సామ్రాజ్యం. అంత మొత్తంగా వెలసి దైవిక సామ్రాజ్యం. కానీ ఇవన్నీ కూడా కంటికి కనపడే దైవిక సామ్రాజ్యాలు, కంటికి కనపడని దైవిక సామ్రాజ్యాలు ఉన్నాయి. కంటికి కనపడేది ఎంతయ్యా అంటే హనుమంతుడు తోక అంతా. ఆ తోక మాత్రమే మనం చూస్తున్నాం, కంటికి కనపడేది. హనుమంతుడిని పోగొట్టుకున్నాం. అదే కనపడని దివ్య సామ్రాజ్యం. కనపడే దివ్య సామ్రాజ్యం, కనపడని దివ్య సామ్రాజ్యం ఉంది. కనపడే దివ్య సామ్రాజ్యం హనుమంతుడు తోక అయితే, కనపడని దివ్య సామ్రాజ్యం హనుమంతుడు లాంటిది. అంత తేడా ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఆ కనపడని దివ్య సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించడం, దాన్ని ఊహించగలగడం, దాన్ని తెలుసుకోగలగడం, దాన్ని అనుభవించగలగడం. అప్పుడు మనం కంటికి కనపడే సామ్రాజ్యమే కాదు, కంటికి కనపడిన సామ్రాజ్యం కూడా మనం భాగస్వాములం అవుతాం. ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దివ్య సామ్రాజ్యం. మనకి ఈ 4 సామ్రాజ్యాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఇవి ఖనిజంలోంచి, వృక్షంలోంచి, జంతువులోంచి మానవుడిగా పరిణామ క్రమంలో వచ్చాం మనం.
నువ్వు మానవుడివి. ఇప్పుడు మానవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనసుతో పాటు బుద్ధి. జంతువులకి ఏం బుద్ధి లేదు, అవసరం లేదు. అక్కడ చెట్లకి ఏం బుద్ధి అక్కర్లేదు, అవసరం లేదు అక్కడ. కానీ మానవుడికి బుద్ధి కావాలి, బుద్ధిజీవుడు అవ్వాలి. కేవలం మనస్సున్న జీవుడు కాదు. మనస్సుతో మానవుడైతే బుద్ధితో బుద్ధుడవుతాడు. మనసులోంచి ఒక బుద్ధి ఉద్భవించాలి. పంకెలములోంచి ఒక పంకజం వచ్చినట్టు ఆ మానవుడిలో బుద్ధి రావాలి. ఆ బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను ఆ కనపడిన దివ్య సామ్రాజ్యం వైపు తీసుకెళ్తుంది. బుద్ధి రెండింటి మధ్యలో ఉంది, మనసు మధ్య ఆత్మ మధ్య ఉంది బుద్ధి. ఈ బుద్ధి అనేది మనసుకి దారి కంట్రోల్ చేస్తుంది, బుద్ధి అనేది ఆత్మ కూడా దారి తీస్తుంది. దాని పేరే బుద్ధి. మానవుల్లో బుద్ధిమంతులు ధర్మయుతులుగా ఉంటారు, మానవుల్లో బుద్ధి లేని వాళ్ళు అధర్మయుతులుగా ఉంటారు. మానవుల్లో రెండు రకాలు, బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేనివాళ్ళు. అందరూ మానవులే, కానీ మానవుల్లో విశేషంగా రెండు రకాలు, బుద్ధి లేనివాళ్ళు, బుద్ధి ఉన్నవాళ్ళు. బుద్ధి అంటే ఏమిటి? విచక్షణ జ్ఞానం, ఏది ఏదో తెలిపే జ్ఞానం, ఏది మంచి ఏది చెడో చెప్పే జ్ఞానం, ఏది ధర్మమో ఏది అధర్మమో చెప్పే విషయం, పదార్థం. మానవుడు బుద్ధిమంతుడు కావాలి. బుద్ధిమంతమైన జంతువు మనకి ఎక్కడా లేదు. ఏ జంతువులోనూ బుద్ధి ఉన్న ఆవు, బుద్ధి లేని ఆవు అని ఎక్కడ ఉంటుందా? బుద్ధి ఉన్న కోతి, బుద్ధి లేని కోతి అని ఎక్కడ ఉంటుందా? కానీ మానవుల్లో బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి అనేది జంతువులను మానవులను విడదీస్తుంది. ఒకవేళ మానవుల్లో బుద్ధి లేకపోతే వాడు జంతువుతో సమానమే, ఒక పెద్ద జంతువుతో సమానం. ఒక అభివృద్ధి చెందిన జంతువుతో సమానం. కానీ వాడు నిజమైన మానవుడు అనిపించుకోడు, ఎందుకంటే వాడికి బుద్ధి లేదు. వాడికి బుద్ధి లేని మానవులే రాక్షసులు, బుద్ధి ఉన్న మానవులే దేవతలు. మానవుల మనసులోంచి ఒక బుద్ధి రావాలి. మానవ జన్మలో వచ్చిన తర్వాత మనం బుద్ధిమంతులం కావాలి. బుద్ధి ఒక తెలివితేటలు, ఒక ఎరుక, ఒక వివేకము, ఒక విచక్షణ జ్ఞానము, ఇవన్నీ వెలిసి బుద్ధి అనబడుతుంది. ఆ బుద్ధి అనే పదార్థం 100% అయినప్పుడు వాడు బుద్ధుడు అవుతాడు. మనస్సు శాతం 90, బుద్ధి శాతం 10, లేకపోతే మనస్సు శాతం 100, బుద్ధి శాతం 0. అక్కడి నుంచి మొదలవుతుంది మానవుడు. ఆ 0 నుంచి బుద్ధి శాతం పెరుగుతూ పోతుంటుంది. 100 0 నుంచి 90 10,
80, 20, 70, 30, 60, 40, మనస్సు 50, బుద్ధి 50, తర్వాత మనస్సు 40, బుద్ధి 60, తర్వాత మనస్సు 30, బుద్ధి 70, మనస్సు 20, బుద్ధి 80, మనస్సు 10, బుద్ధి 90, మనస్సు 0, బుద్ధి 100 అయినప్పుడు బుద్ధుడు అవుతాడు. అంటే గౌతమ బుద్ధుడు అన్నవాడు అక్కడ ఉన్నాడు అన్నమాట. మనసు 0, బుద్ధి 100. అంటే బుద్ధి యొక్క వికాసం ఎంత జరిగింది చూడండి. సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు మనకి బుద్ధి వికాసం లేదు. మన వనరులను వృధా చేస్తున్నప్పుడు మనకి బుద్ధి లేదు. మన శక్తిని మనం సంకించినప్పుడు మనకి బుద్ధి లేదు. పక్క వాళ్ళ శక్తిని సంకించినప్పుడు మనకి బుద్ధి లేదు. దైవాన్ని అన్ని చోట్ల చూడకపోతే మనకి బుద్ధి లేదు. లోక కళ్యాణం కోసం మనం నడుము బిగించకపోతే మనకి బుద్ధి లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఆనందంగా లేకపోతే మనకి బుద్ధి లేదు. బుద్ధి 100కి 100 పాళ్ళు ఉన్నవాడు మనసును 0 చేస్తేనే బుద్ధి ఎక్కువ అవుతుంది. మనసు విజృంభిస్తే బుద్ధి తక్కువైపోతుంది. మనసు 100 ఉందనుకోండి, బుద్ధి 0 ఉంటుంది. మనసు 90 అయితే బుద్ధి 10 వస్తుంది. అంటే అక్కడ 10% తగ్గినప్పుడు ఇక్కడ 10% ఎక్కువ అవుతుంది అన్నమాట. మనసు 80 అయితే బుద్ధి 20 వస్తుంది. మనసు 70 అయితే బుద్ధి 30 వస్తుంది. బుద్ధి 40 వస్తే మనసు 60 వస్తుంది. బుద్ధి 50 అయితే మనసు కూడా 50కి వస్తుంది. బుద్ధి 60 అయితే మనసు 40కి వస్తుంది. ఇది లెక్క. మనసు 100, బుద్ధి 0 ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియాలు మనస్సుకి లోబడిపోయి ఉంటాయి. కానీ బుద్ధి 100, మనసు 0 అయినప్పుడు మన జ్ఞానేంద్రియాలు బుద్ధికి లోబడి ఉంటాయి, మనసుకు లోబడవు. ఎందుకంటే మనసు లేదు అక్కడ. అదే మనసును జయించడం అంటే అర్థం. ఆ మనసును జయించిన వాడి పేరు జీనుడు. జయించిన వాడు జైన్, మహావీరుడు. మహావీరుడు తన మనసును జయించాడు. మనసును శూన్యం చేసుకున్నాడు, బుద్ధిని 100 చేసుకున్నాడు. మనస్సు, బుద్ధి, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈరోజు మనం ఈ బుద్ధి గురించి తెలుసుకుంటున్నాం. ఈ బుద్ధి అంటే ఇటువైపు 2 వేళ్ళు, ఇటువైపు 2 వేళ్ళు మధ్యలో ఉంది. బుద్ధి మధ్యవేలు అంటే ఏంటి? ఎప్పుడు మిడిల్ పాత్లో ఉండడం, మధ్యస్థంగా ఉండడము. ఇటు ఊగకపోవడము, అటు ఊగకపోవడము. ఊగినా మళ్ళీ వెంటనే మధ్యలోకి రావడం. ఊగడం సహజము, కానీ మధ్యలోకి రావడం బుద్ధిమంతుడు. దుఃఖానికి కృంగిపోవడము, సుఖానికి పొంగిపోవడము, మానానికి పొంగిపోవడము, అవమానానికి కృంగిపోవడము, ఇది మానవ లక్షణము. కానీ బుద్ధిమంతుడి లక్షణము దేనికి కృంగిపోడు. ఇటు ఊగడు, అటు ఊగడు. ఎంత అవమానం వచ్చినా సహిస్తాడు. అందులోంచి పాఠాలు నేర్చుకుంటాడు. చిత్తప్రజ్ఞుడు అవుతాడు. వాడు బుద్ధిమంతుడు. ఈ సృష్టి మనకి ఎన్నో ఇస్తుంది, ఎన్నో అవమానాలు ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? అంటే మన బుద్ధిని పెంచడం కోసం, మన బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడం కోసం మనకి ఒక చక్కని ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. ప్రతి పరిస్థితుల్లోనూ మనం బుద్ధిమంతుడుగా ఉండాలి. మనసుతోనూ ఉండవచ్చు, లేకపోతే బుద్ధితోనూ ఉండవచ్చు. చాయిస్ మంది. అవమానాలు వస్తూనే ఉంటాయి.
ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. బుద్ధిమంతుడైన వాడు ఒక్క క్షణం కూడా వృధా చేయడు, ఒక్క మాట కూడా వృధా చేయడు, ఒక్క ఆలోచన కూడా వృధా చేయడు. అంటే 100కి 100 పాళ్ళు బుద్ధి ఉన్నవాడు. 100కి 99 పాళ్ళు కాదు, 100కి 100 పాళ్ళు. వాడు బుద్ధుడు. పది శాతం బుద్ధి ఉన్నా బుద్ధి ఉంది, 99% ఉన్నా బుద్ధి ఉంది. కానీ 100% బుద్ధి ఉంటే వాడి పేరు బుద్ధుడు. ఒక్క క్షణం కూడా వృధా చేయడు, ఒక్క మాట కూడా వృధా చేయడు. ఒక్క క్షణమే కదా అంటే అది సరిపోదు ఒకానొక బుద్ధుడికి. ప్రతి మాట ప్రతి క్షణము ఎవరికో ఒకరికి శిక్షణగానే ఉంటుంది ఆ బుద్ధుడి మాట. బుద్ధుడి దగ్గర నుంచి మనం అంతా నేర్చుకుంటాం, ఎందుకంటే అక్కడ 100కి 100 పాళ్ళు బుద్ధి ఉంది కనుక. దీన్ని కృష్ణుడు భగవద్గీత ఒక శ్లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే ఏంటి? మనుష్యాణం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో, లక్షల కొద్ది మనుషుల్లో, కోట్ల కొద్ది మనుషుల్లో, కశ్చిత్ కొంతమంది సిద్ధయే సిద్ధి కోసం ప్రయత్నిస్తుంటాడు. సిద్ధి అంటే ఏంటి? బుద్ధే. సిద్ధి అంటే బుద్ధే. వినాయకుడికి 2 భార్యలు ఉన్నారు. వాళ్ళ భార్యల పేరు సిద్ధి, బుద్ధి. బుద్ధి గురించి ప్రయత్నించడమే సిద్ధత్వం. కనుక వేల కొద్ది మనుషుల్లో, లక్షలాది మనుషుల్లో కొంతమంది ఆ బుద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ ప్రయత్నించరు. అందరూ మనసుతో సంతృప్తి పడిపోతుంటారు, మనసుతో ఊగిసలుడుతూ ఉంటారు, మానవులుగానే మిగిలిపోతారు. కొంతమంది మటుకు బుద్ధి కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వేల మందిలో, అంటే బుద్ధి కోసం ప్రయత్నించే వేలాది మందిలో ఒకరో ఇద్దరు చేరుకుంటారు. ఎక్కడికి చేరుకుంటారు? బుద్ధి 100%కి. బుద్ధి 0 నుంచి 10 చేసుకుంటూ, 10 నుంచి 20 చేసుకుంటూ, 20 నుంచి 30 చేసుకుంటూ, 30 నుంచి 40 చేసుకుంటూ, 40 నుంచి 50 చేసుకుంటూ, 50 నుంచి 60 చేసుకుంటూ, 70కి పోతూ, 80కి పోతూ, 90కి పోతూ, 99కి పోతూ, 100 చేసుకున్నప్పుడు వాడు బుద్ధుడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అంటే ఆ సిద్ధత్వం కోసం, పర్ఫెక్షన్ కోసం. ఏమిటి ఆ సిద్ధయ్యే అంటే? బుద్ధి రావడమే పర్ఫెక్షన్. బుద్ధి యొక్క శాతం పెంచుకోవడమే సిద్ధి. మనుష్యాణం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో, కశ్చిత్ కొంతమంది, యతతి అంటే ప్రయత్నిస్తారు, సిద్ధయ్య అంటే సిద్ధత్వం కోసం, పర్ఫెక్షన్ కోసం, బుద్ధి కోసము. యతతామపి సిద్ధానం, ఆ బుద్ధి కోసం పనిచేసేవాళ్ళు, బుద్ధి సాధించుకున్న వాళ్ళు అనేక మందిలో ఒకళ్ళు ఇద్దరు 100కి 100% చేరుకుంటారు అని చెప్పాడు. ఎందుకు మనకి బుద్ధుడు ఆరాధ్య దైవం అయ్యాడు? ఆయనకి 100కి 100 పాళ్ళు సంపాదించుకున్నాడు. ఆయన ఎలా సంపాదించుకున్నాడు? దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన. మనం పెట్టుకున్నామా? ఈరోజు ఇక్కడ పిఎంసి ఆఫీస్లో నేను మాట్లాడడానికి లక్ష్యం పెట్టుకుంటే పరుగున వచ్చాను. ఒక 15 నిమిషాలు లేట్ అయిపోయింది, అయినా కూడా వచ్చాను నేను. ఎందుకు వచ్చాను ఇక్కడికి? లక్ష్యం పెట్టుకున్నాను, నేను వెళ్ళాలి పిఎంసి ఆఫీస్కి ఇంటి నుంచి. వచ్చాను ఇక్కడికి. లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధిస్తాము. కొన్ని రోజులు ఇటు అటు అయినా, కొన్ని క్షణాలు ఇటు అటు అయినా, కొన్ని యుగాలు ఇటు అటు అయినా లక్ష్యం ఉన్నది. ఏమిటా లక్ష్యం అంటే? బుద్ధిమంతుడు కావాలి, బుద్ధుడు కావాలి. మనసు 0 అయినప్పుడే బుద్ధి 100 అవుతుంది. మనసు 100 ఉంటే బుద్ధి 0 ఉంటుంది. మనసు 90 అయితే బుద్ధి 10 అవుతుంది. మనసు 80 అయితే బుద్ధి 20 అవుతుంది.
మనసు 10 అయితే బుద్ధి 90 అవుతుంది, మనసు 0 అయితే బుద్ధి 100 అవుతుంది. అప్పుడు బుద్ధుడు అన్నమాట లెక్క. వాడు బుద్ధుడయ్యాడు, బుద్ధత్వం సాధించాడు. ఆ సిద్ధత్వమే బుద్ధత్వం, ఆ బుద్ధత్వమే సిద్ధత్వం. ఇద్దరు భార్యలు ఉన్నారు గణపతికి, బుద్ధి సిద్ధి, సిద్ధి బుద్ధి రెండు ఒకటే. బుద్ధే సిద్ధి, సిద్ధే బుద్ధి. మానవులంతా బుద్ధిమంతులు కావాలి. మనసు మీద జయం సాధించాలి. జీనుడు కావాలి, జైనుడు కావాలి, మహావీరుడు కావాలి. అది మహావీరుడు. పక్క వాళ్ళని తుపాకీతో చంపితే, కత్తితో చంపితే, వెన్నుపోటు పొడిస్తే వాడు మానవుడే, బుద్ధిమంతుడు కాదు. ఎవరిని చంపక, తాను చంపక, తనను తాను చంపుకోక, సజీవంగా 100కి 100 పాళ్ళు బుద్ధితో వెలిగేవాడే బుద్ధుడు, మహావీరుడు, యేసు ప్రభువు. ప్రభువు అయ్యాడు. యేసుని మనం ప్రభువు ఎందుకన్నాం? ఆయనకి 100కి 100% సంపాదించుకున్నాడు. ఏమిటి సంపాదించుకున్నాడు? బుద్ధి. ఎన్నో జన్మల కింద నుంచి ఆయన మొదలుపెట్టాడు. ఒక జన్మలో రాదు. చివరి జన్మలో ఒక బుద్ధుడు అవుతాము, ఒక జీసస్ అవుతాము, ఒక శంకరాచార్యం అవుతాము, ఒక మిలారెప అవుతాము. 100% ఉండాలి. బుద్ధి 0 నుంచి బుద్ధి 100 కావడం కోసం 100 జన్మలు కనీసం లక్షణంగా పడుతుంది. 400 జన్మలు పడతాయి. బుద్ధి లేని వాడికి 1000 జన్మలు కూడా పట్టచ్చు. ఎవడి ఇష్టం వాడిది. మానవుడిగా మిగిలిపోతాడా అంటే ఒక శ్రేష్టమైన జంతువుగా మిగిలిపోతాడా, లేకపోతే ఒక బుద్ధుడు అవుతాడా, వాడి ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పయనం వాళ్ళది, ఎవరి గమనం వాళ్ళది, ఎవరి గమ్యం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను బుద్ధుడిని కావాలనే కోరిక ఉండాలి మనకి. అప్పుడు బుద్ధుడు అవ్వడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో మన సిద్ధత్వం సంపాదించుకుంటుంటాము. ఏదో ఒక క్షణంలో మన బుద్ధుడు అవుతాం. అంటే 100కి 100% బుద్ధిని సంపాదించుకుంటాం. 100కి 99% బుద్ధి ఉన్నా, అంటే 1% మనస్సు ఉన్నా, అది ఒక ముళ్ళులా గుచ్చుకుంటుంటుంది, బాధను కలిగిస్తుంటుంది. నీకు ఏదైనా విషయం బాధ కలిగించిందంటే నువ్వు ఇంకా మనసులో ఉన్నావు అన్నమాట లెక్కే. అదే నీకు నిరూపణ, ప్రూఫ్. స్వామీజీ నాకు ఎలా తెలుస్తుంది, నా మనసు ఎంత ఉందో, బుద్ధి ఎంత ఉందో, శాతం ఎంత ఉందో ఎలా తెలుస్తుంది స్వామీజీ అంటే, నీకు ఎంత దుఃఖం ఉందో అంత మనసు ఉన్నట్టు లెక్క, ఎంత దుఃఖం లేదో అంత బుద్ధి ఉన్నట్టు లెక్క. అందరితో బాగానే ఉంటాడు స్వామి, కానీ ఒక మనిషి మటుకు నన్ను దుఃఖ పెడుతుంటాడంటే నీకు ఇంకా ఒక్క మనిషితోనే అక్కడ మనసు ఉంది, అక్కడ నీకు బుద్ధి లేకుండా పోయింది. ఏ మనిషి నిన్ను బాధ పెట్టకూడదు, బాధ పెట్టగలగకూడదు, ఏ విషయం నిన్ను బాధ పెట్టగలగకూడదు. అప్పుడు నీ బుద్ధి 100% ఉన్నట్టు అన్నమాట. నీకేదైనా దుఃఖం వచ్చింది అంటే అదే నీకు సూచిక, నీకు ఇంకా మనసు ఉందోయ్, మనసు శాతం ఇంకా ఉందోయ్, మిగిలిపోయిందోయ్, దాన్ని కరిగించాలోయ్ అని మన దుఃఖం మనకి చెప్తుంది. ఆకలి ఏం చెప్తుంది మనకి? ఇంత కడుపులో వెయ్యబోయ్ అని చెప్తుంది ఆకలి. ఆకలి లేకపోతే వేస్తామేంటి? ఆకలి ఏం చెప్తుందంటే మనకి ఒక దిశానిర్దేశం ఇస్తుంది. నువ్వు పోయి ఆ దోశ తిను, ఆ ఇడ్లీ తిను, వడ తిను, ఏదోటి వెయ్యి, నోట్లో వెయ్యి అని చెప్తుంది. అలాగే దుఃఖం ఏం చెప్తుంది? ఇంకా పోయి ధ్యానం చేయబోయ్. నీకు ఇంత దుఃఖం ఉన్నప్పుడు అంత ధ్యానం చేయాలి, కొంత దుఃఖం ఉన్నప్పుడు కొంత ధ్యానం చేయాలి. అసలు దుఃఖమే లేనప్పుడు నువ్వు ధ్యానమే చేయక్కర్లేదు.
నీలో ఉన్న దుఃఖం నువ్వెంత ధ్యానం చేయాలో నీకే చెప్తుంది. నీలో ఉన్న ఆకలి నువ్వెంత తినాలో నీకే చెప్తుంది. ఇంకోటి ఎవడో చెప్పక్కర్లేదు. కుంతీదేవి తన 5 కొడుకులకు భోజనం పెట్టేటప్పుడు సగం పక్కన పెడుతుంది, మిగతా సగం నలుగురికి ఇస్తుంది, ఒక సగం ఏమో భీముడికి ఇస్తుంది. ఎందుకంటే భీముడికి అంత ఆకలి ఉంటుంది. వండిన దాంట్లో సగం భీముడికి, మిగతా దాంట్లో నలుగురికి 4 పాలు చేసి 5 ద్రౌపదితో సహా 5 పెడుతుంది కుంతీదేవి. భీముడికి సగభాగం ఇచ్చేస్తుంది. అంటే భీముడికి అంత ఆకలి ఉంటుంది. వాడి శరీరం పెద్దది, వాడి ఆకలి పెద్దది, వాడి భోజనము పెద్దదే. ఎంత ఆకలి ఉంటే అంత భోజనం చేస్తాం, ఆకలి లేకపోతే ఎందుకు భోజనం చేస్తాం? అలాగే ఎంత దుఃఖం ఉంటే అంత ధ్యానం చేస్తాము. దుఃఖమే లేకపోతే ధ్యానం ఎందుకు? నా దగ్గరికి వస్తారు, స్వామీజీ మేము దుఃఖం భరించలేకుండా ఉన్నాము, మా కారు యాక్సిడెంట్ అయిపోయింది, మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, నా పిల్లలు చనిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను, కారులో అందరూ చనిపోయారు స్వామీజీ, యాక్సిడెంట్ అయిపోయింది స్వామీజీ, ఇంకా నా బతుకెందుకు స్వామీజీ, అంత దుఃఖంలోనే ఉన్నాను స్వామీజీ. అంటే 100% దుఃఖంలో ఉన్నాడు. అంటే 100% మనసుతోనే ఉన్నాడు, బుద్ధి లేదు అక్కడ. అంత దుఃఖంలో ఉన్నాడంటే అంత మనసుతో ఉన్నాడు, ఇంత కూడా బుద్ధి లేదని చెప్పేసి. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాము? నిజమైన ఆయన, మీ అమ్మగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు, మీ పిల్లలు చనిపోయారు, నువ్వు మిగిలిపోయావు, నువ్వు ధ్యానం చేయి. ఇంకా నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నావో అంత ధ్యానం చేయి, అంత బుద్ధిని సంపాదించుకో, అంత బుద్ధిమంతుడుగా. నువ్వు ధ్యానం చేయలేదనుకో అలా మానవుడిగానే మిగిలిపోతావు, మనసుతోనే ఉండిపోతావు. మనసు తగ్గాలి, బుద్ధి పెరగాలి. మనస్సు అనేది పంకిలము, బుద్ధి అనేది పంకజము. పంకిలంలో పంకజము, మానవత్వంలో బుద్ధత్వము, దైవత్వము. మిలారెప్ప జీవితంలో అదే జరిగింది. ఆయన బంధువులు వీళ్ళ ఆస్తులంతా లాగేసుకున్నారు. ఒక రాజకుటుంబంలో పుట్టిన మిలారెప్ప తండ్రి చనిపోయిన తర్వాత ఆ దాయాదులందరూ వచ్చేసి మొత్తం అంతా లాక్కుని ఈ తల్లిని, మిలారెప్ప యొక్క సోదరిని అందరినీ బయట కూర్చోబెట్టారు. మనసు అంతా రగిలిపోతుంది. బికాలుగా చేశారు, రాజులను బికాలుగా చేశారు. అప్పుడు ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి మిలారెప్పకి. ఏం చేశాడు మిలారెప్ప? నేను వీళ్ళ మీద ప్రతీకారం తీసుకుంటాను, నా దుఃఖానికి వీళ్ళంతా కారణమయ్యారు, మా ఆశనంతా కొల్లగొట్టారు, మమ్మల్ని వీధి పాలు చేశారు. ఆ మిలారెప్పకి ఒకటే లక్ష్యం, వీళ్ళని నేను సర్వనాశనం చేయాలి. అప్పుడు ఏం చేశాడు? ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు, బ్లాక్ మెజిషియన్ మిలారెప్ప. స్వామీజీ, నా యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే ఈ ఊరి వాళ్ళందరినీ సర్వనాశనం చేయడము. నాకు విద్య ఇస్తారా? ఎలాగైతే వాళ్ళని సర్వనాశనం చేయగలను అంటే మాత్రం నీ ఇష్టం నాయన, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని విద్య నేర్పించాడు, క్షుద్ర విద్య. ఆ ఉపాసన చేశాడు, ఆ మంత్రం జపించాడు. మంత్రంతో శక్తులు వస్తాయి కదా. మంత్రంతో జపించాడు, అందులో సిద్ధహస్తుడయ్యాడు. ఆ క్షుద్ర విద్యలో వెళ్ళాడు, తన ఊరి పొరి మీదకి వెళ్ళాడు. వాళ్ళంతా హాయిగా జీవిస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటున్నారు. ఈయన ఏం చేశాడంటే పెద్ద భీభత్సాన్ని తెప్పించాడు తన మంత్రశక్తితో. ఆకాశం బద్దలై మొత్తం అంతా వరదలు వచ్చి మొత్తం ఊరంతా కొట్టుకుపోయింది. అందరూ హాహాకారాలు చేశారు. ఆ ఊరిలో కొట్టుపడంలో వీడి తల్లి, వీడి సోదరు కూడా పోయారు. అంటే తనకు మిగిలి లేకుండా పోయారు, ఊళ్ళో వాళ్ళంతా పోయారు. అదంతా చూశాడు. ఇంక నేనేం సాధించినట్లు లెక్క. పగ తీర్చుకున్నాడు కానీ దుఃఖంలోంచి బయటకు రాలేదు.
ఇంకా దుఃఖంలో ఉన్నాడు. ఏమిటి ఇన్ని పాపాలు చేశానా అని చెప్పేసి ఆ మిలారెప మళ్ళీ బయలుదేరాడు ఒక సద్గురువుని వెతుక్కుంటూ. ఆ మిలారెప అప్పుడు ఒక ఆయన దొరికాడు, మార్పా అనే అతను దొరికాడు. స్వామీజీ, నేను క్షుద్ర విద్యను అభ్యసించాను, ఎన్నో పాపాలు చేశాను, నా మనసుకి సుఖం లేకుండా పోయింది, అల్లల్లాడుతుంది నా మనస్సు. ఆ ప్రతీకారం తీసుకుంటే ఏ ఆనందం అనుభవిస్తాను అనుకున్న ఆనందం లేకుండా అయిపోయింది, శూన్యం అయిపోయింది, ఉన్నది కూడా పోయింది నాకు. మీరే నన్ను రక్షించాలి, మీరే నాకు ముక్తి మార్గం చూపించాలి, మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను అన్నాడు. ఓకే నాయన దా అని మార్పా చెప్పారు మిలారెపాన్. సరే కానీ నువ్వు మంచి స్థితిలో వచ్చావు, నాకు ఒక గుడి కట్టాలి, అక్కడ గుడి కడతావా అన్నాడు. తప్పకుండా కడతాను స్వామీజీ అన్నాడు. ఆ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చేసి ఆ మిలారెప అక్కడ గుడి కట్టడం మొదలుపెట్టాడు ఒక చోట పొలంలో. ఆ గుడి పూర్తి అయ్యేసరికి మిలారెప వచ్చాడు మార్పా దగ్గరికి. స్వామీజీ మీరు చెప్పిన పని చేశాను, గుడి పూర్తయింది. అవునా, సరే ఆ గుడిని విరక్కొట్టు అన్నాడు. గురువు చెప్పింది చేయాలి కదా. పోయి ఆ గురువుని విడగొట్టేశాడు. ఇప్పుడేం చేయాలి స్వామీజీ అన్నాడు. అటుపక్క ఉందే 1 కిలోమీటర్ అవుతుందా, అక్కడ ఈ రాళ్ళని తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టు అన్నాడు. అవునా స్వామీజీ అని చెప్పేసి మళ్ళీ ఆ రాళ్ళన్నీ మోసుకుని వీపు మీద మోసుకుని, వీపు కరిగిపోతుంటే, వీపు నుంచి రక్తం కారుతుంటే ఆ రాళ్ళన్నీ మోసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ గుడి కట్టాడు. ఆ గుడి కట్టిన తర్వాత మళ్ళీ చెప్పాడు, స్వామీజీ మీరు చెప్పిన పని చేశాను. అవునా, ఆ గుడిని విరగొట్టన్నాడు. సరే విరగొట్టాడు. మళ్ళీ ఏం చేయాలి స్వామీజీ, ఇటుపక్క ఉన్నాడే, ఇటుపక్క ఇటువైపు కిలోమీటర్ అక్కడ పోయి రాళ్ళని పెట్టు, అక్కడ గుడి కట్టించు అని చెప్పాడు. ఇలా ఎన్నోసార్లు చేశాడు. ఇదంతా చూస్తోంది ఆ మార్పా గారి భార్య. ఎందుకు స్వామీజీ మీరు ఆ పాపం ఆ పిల్లవాడిని అంత శిక్ష పెడుతున్నారు, ఎందుకంత క్షోభ పెడుతున్నారు, ఇదేనా మీరు చేయవలసింది అని భార్య నడితే, నువ్వు నోరు ముందు కూర్చో, నీకేం తెలియదు, నీకు నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోమాక అని చెప్పాడు. అలా కొన్ని గుళ్ళు కట్టి పడగొట్టి మళ్ళీ కట్టిన తర్వాత చివరికి ఒక రోజు వచ్చాడు మళ్ళీ మిలారెప. స్వామీజీ మీకు చెప్పిన పని చేశానని చెప్పేసి. అలా ఉండాలి ఒక శిష్యుడు అంటే, ఒక మిలారెపాలా ఉండాలి. ఒక గురువు అంటే ఒక మార్పాలా ఉండాలి. గురు శిష్యుల సంబంధానికి అది గొప్ప ప్రతీక. అప్పుడు మిలారెపాని ఏం చెప్పాడంటే మార్ప, సరే నాయన అక్కడ ఒక గుహ ఉంది, ఆ గుహలో కూర్చో అన్నాడు. నేను చెప్పేంతవరకు నువ్వు బయటికి రాకు. ఆ గుహలో కూర్చోబెట్టాడు. ఒక చిన్న రంధ్రం చేసి అందులోంచి ఒక పాలు పండు ఇచ్చేవాడు. ఆ పాలు పండు ఇస్తున్న గుహలోనే ఉండాలి, ఆ చిమ్మ చీకట్లో. అంటే అప్పుడు ధ్యానం గురించి చెప్పాడనమాట. అంత చేయించుకున్న తర్వాత కర్మ తీరాలి కదా. ఆ క్షుద్ర విద్య నేర్చుకొని ఎంతమంది ప్రాణాలు తీశాడో అంతకంత అనుభవించాలి కదా. ఆ మార్పాకు తెలుసు మిలారెప ఏమేం చేశాడు, దాన్ని పరిహారం ఏంటో అని తెలుసు. అంత చేయించాడు. అంత అనుభవించిన తర్వాత అప్పుడు ధ్యానం నేర్పించాడు. ఆ మిలారెప ధ్యానం చేశాడు. ఎప్పుడైతే అతనికి దివ్యోదయం అయిపోయిందో, జ్ఞానోదయం అయిపోయిందో, ఆ గుహలోంచి బయటకు వచ్చేసాడు. తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ అందరికీ ధ్యానం చెప్పడం మొదలుపెట్టాడు. ఎంత స్థాయికి చేరుకున్నాడంటే అంటే మిలారెప గాలిలో ఎగిరేవాడు. ఆ చుట్టుపక్కల ప్రజలంతా గాలిలో అలా మిలారెప పోవడం చూశాడు, హనుమంతుడిలాగా. ఆయన ఏం తినేవాడంటే ఆ పర్వతాల మీద ఉండే నాచు ఉంటుంది, నాచుని తినేవాడు. ఆయన నాచుని తిని ఆయన శరీరం అంతా పచ్చగా అయిపోయింది. ఆ పచ్చగా ఉన్న శరీరంతో అలా తిరిగేవాడు ఆకాశంలో. అంటే అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. మిలారెప ఒక్క జన్మలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. బుద్ధి 0 నుంచి బుద్ధి 100కి వెళ్ళాడు ఒకటే ఒక జన్మలో. మిలారెప యొక్క జీవితము గొప్ప తార్కాణం.
గొప్ప స్ఫూర్తి మన అందరికీ. బుద్ధి 0 నుంచి బుద్ధి 100 తీసుకున్నాడు అంటే క్షుద్ర విద్య అందరిని చంపడం, తన మంత్రశక్తితో ఊరినంతా సర్వనాశనం చేయడం. అది బుద్ధి 0 కాకపోతే ఇంకేంటది? అరే బాబా, అపకారికి ఉపకారం చేయాలి, అది బుద్ధి. అపకారికి అపకారం చేసేవాడు బుద్ధి లేనివాడు. అపకారికి ఉపకారం చేయాలి. అపకారికి అపకారం చేసేవాడు సాధారణ మానవుడు. అపకారికి ఉపకారం చేసేవాడు బుద్ధుడు. అపకారం ఎవరైనా నీకు చేశాడంటే వాడు దేంతో చేస్తున్నాడు? వాడి మనసుతో వాడు చేస్తున్నాడు. వాడికి మళ్ళీ నువ్వు అపకారం ఇస్తే నీ మనసు కూడా అందులోనే ఉంది. తేడా ఏముంది? వాడికి నీకు తేడా ఏముంది? అపకారికి అపకారం చేస్తే వాడికి నీకు ఏం తేడా ఉంది? అపకారికి నువ్వు ఉపకారం చేసావనుకో, అప్పుడు వాడికి నీకు తేడా ఉంది. అంటే వాడు మానవుడు, నువ్వు బుద్ధుడు అయ్యావు. నిరంతర ఉపకారమే, ఎక్కడా అపకారం అనేది లేదు. బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయ్యా అన్నాడు వేమన. బుద్ధి చెప్పేవాడు గుద్దితే అది అపకారం కాదు, మేలు అది. బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయ్యా అన్నాడు విశ్వదాభిరామ వినరవేమ. ఒకనొక బుద్ధి లేనివాడు గుద్దితే అది అపకారమే, కానీ ఒకనొక బుద్ధి ఉన్నవాడు గుద్దితే అది అపకారం కాదు, మేలు. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యాపాతకం లేదన్నారు ఇందుకోసమే. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మహత్యాపాతకం లేదు. బుద్ధి ఉన్నవాడు గురుదిన మేలయ. కృష్ణుడి చేతిలో శిశుపాలు చదివితే వాడికి మేలయ్యా. మై డియర్ ఫ్రెండ్స్, 5 వేళ్ళు ఉన్నాయి: శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. బుద్ధి అనేది కీలకమైన విషయము. బుద్ధి ద్వారా ఏం చేస్తామంటే మనస్సు మీద జయం సంపాదిస్తాము. బుద్ధి అనేది ఆత్మ యొక్క ప్రాపకం పొందుతుంది. బుద్ధి 100 అయినప్పుడు మనం ఆత్మగా మిగులుతాము, రాజిల్లుతాము. బుద్ధి ఉంటేనే ధ్యానం చేస్తాము. ధ్యానం ద్వారానే బుద్ధి యొక్క వృద్ధి వస్తుంది. బుద్ధి అన్న సిద్ధి అన్న రెండు ఒకటే. ప్రతి విషయంలోనూ మన బుద్ధి కావాలి. తినే విషయంలో, మాట్లాడే విషయంలో, చూసే విషయంలో, సంచరించే విషయంలో, కలిసిమెలిసి ఉండే విషయంలో, సమయం వృధా చేయకుండా ఉండే విషయంలో, ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఒకటే క్షణం కదా అనుకుంటే కాదు, ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. ఆ స్థితికి మనం రావాలి. ఆ లక్ష్యం మనం పెట్టుకోవాలి. మనం బుద్ధుళ్ళం కావాలి. 100% బుద్ధి ఉండాలి. మనసును 0 తీసుకుంటే బుద్ధి 100 అవుతుంది. మనసు 100 ఉంటే బుద్ధి 0 అవుతుంది. మనసు 50 అయితే బుద్ధి 50 అవుతుంది. మనసు 40 అయితే బుద్ధి 60 అవుతుంది. మనసు 10 అయితే బుద్ధి 90 అవుతుంది. ఈ మనసుని తగ్గించుకోవడమే అదే ధ్యానము. యోగ చిత్తవృత్తి నిరోధ. అందుకే అందరికీ ధ్యానం అవసరము. ఎందుకయ్యా ధ్యానం అవసరం అంటే తలకనొప్పి పోవడానికి, క్యాన్సర్ పోవడానికి కాదు, నువ్వు బుద్ధిని సంపాదించుకోవడం కోసము, నీ మనసు మీద నువ్వు జయం సంపాదించడం కోసము, నువ్వు బుద్ధి దిశలో పయనం సాగించడం కోసము, బుద్ధిమంతుడు కావడం కోసము. అందుకోసం ధ్యానము. నేను ఎందుకు ధ్యానం చేయాలి స్వామీజీ అంటారు.
నాయనా నువ్వు బుద్ధిమంతుడు కావాలి, అందుకోసం చేయాలి నాయన. నాకు ఇప్పుడు బుద్ధి లేదా అంటాడు. నీకు బుద్ధి లేదు నాయన, ఉంది అనుకుంటున్నావు నువ్వు, బుద్ధి లేదు నీకు. నీ దగ్గర ఉంటే అది నేను చూడగలిగితే నేను ఎందుకు లేదని చెప్తాను? నువ్వు ఉందంటున్నావు కానీ నేను లేదంటున్నాను. నాకు కనపడటం లేదు నీ బుద్ధి. నువ్వు ఇంకా చేపను కోసుకుంటున్నావు, మాంసం కోసుకుంటున్నావు, జంతువులను చంపుకుని తింటావు. నీకెక్కడ ఉంది బుద్ధి? నీకు బుద్ధి లేనే లేదు, జీరో ఉంది. ఎవడైతే మాంసం తింటాడో, ఎవడైతే జంతువులను పక్షులను బంధించి క్రూరంగా చంపి తింటాడో వాడికి బుద్ధి లేనే లేదు, జీరో, బుద్ధి జీరో. నీకే బుద్ధి ఉంటే ఆ జంతువుని ఎందుకు చంపుతావు? వంకాయ తింటావు, ఆలుగడ్డ తింటావు, అంతేకాని జంతువుని తినవు, ఆ మేకని కోడిని తినవు. నువ్వు తింటున్నావు అంటే నీకు బుద్ధి లేదన్నమాట, జీరో. అదే లెక్క, అంతకన్నా వేరే లెక్క నాకు అక్కర్లేదు. నువ్వు మగవాడి వేయండి ఆడవాడి మీద అత్యాచారం చేస్తుంటే నీకు బుద్ధి లేదంటాడు లెక్క. బుద్ధి ఉంటే ఎందుకు అత్యాచారం చేస్తావు? చేయవు కదా. జంతువులను పీక్కు తింటున్నావు, మగవాడు కాబట్టి ఆడని పీక్కు తింటున్నావు, ఆడవాళ్ళని. పిల్లలు నీ ప్రాపర్టీ అనుకుంటున్నావు. ఏది నీకు బుద్ధి లేదు. నీకు చెట్లను నడుగుతున్నావు అనవసరంగా. బుద్ధి లేదు నీకు. బుద్ధిని సంపాదించుకో. ఎలా సంపాదించుకున్నావు? ధ్యానం చేయి, స్వాధ్యాయం చేయి, సజ్జన సాంగత్యం చేయి, నీకు బుద్ధి క్రమేపీ వస్తుంది. 3 మార్గాలు బుద్ధి సంపాదించడం కోసం: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, శాకాహారం. ఫస్ట్ మాంసాహారం నుంచి శాకాహారం రావాలి, తర్వాత ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అప్పుడు నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. బుద్ధి నీలో చిగురిస్తుంది, తర్వాత అది శాఖలుగా విస్తరిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఫలించినప్పుడు నువ్వు బుద్ధుడయ్యావు. 100% బుద్ధం. ఆ 100% బుద్ధిని సంపాదించుకున్న వాళ్ళ నువ్వు శరణుని కోరుకున్న బుద్ధం శరణం గచ్చామంటే అది అర్థం. బుద్ధం శరణం గచ్చామి, తర్వాత ధర్మం శరణం గచ్చామంటే అలాంటి బుద్ధులు చెప్పిన మాటలన్నీ మనకి ధర్మము. ఆ ధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను, ధర్మం శరణం గచ్చామి. అలాంటి బుద్ధుల సంఘంలో నేను చేరి ఉన్నాను, ఆ సంఘానికి శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి అంటే 100% ఉంది అక్కడ బుద్ధి. పిరమిడ్ మాస్టర్స్ అంటే 100% ఉన్న బుద్ధి ఉన్నవాళ్ళు. ప్రాపంచిక జీవితంలో హాయిగా జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో హాయిగా జీవిస్తున్న వాళ్ళు. ప్రాపంచిక జీవితం మానసిక సన్యాసం తీసుకొని వాళ్ళు. ఎంత కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా ప్రాపంచ జీవితంలో చిరునవ్వుతో జీవించేవాళ్ళు. తన చుట్టుపక్కల అందరూ చస్తున్నా కూడా ఎవరు చావటం లేదని తెలుసుకుని ఉన్నవాడు. ఎందుకంటే అందరూ ఆత్మ పదార్థాలు. ఇసుమంతా కూడా దుఃఖం లేని వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళని ఎన్ని కష్టాలు ఆవహించినా, వాళ్ళు ఎన్ని నష్టాల్లో ఉన్నా వాళ్ళు మటుకు చిరునవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే బుద్ధిమంతులు. 100% ధ్యానం చేశారు, 100% బుద్ధి సంపాదించుకున్నారు. 10% ధ్యానం చేస్తే 10% బుద్ధి వస్తుంది, 20% ధ్యానం చేస్తే 20% బుద్ధి వస్తుంది, 100% ధ్యానం చేస్తే 100% బుద్ధి వస్తుంది. ఆ బుద్ధే సిద్ధి. బుద్ధి ద్వారా ఒక్క క్షణం కూడా వృధా చేయము, ఇంకోళ్ళ సమయం కూడా వృధా చేయనీయము. ఇంకోళ్ళ వృధా మాటలను మనం మాట్లాడనీయము. మనం వృధా మాటలు మాట్లాడము. మనం బుద్ధుడిగా అయిన తర్వాత అందరినీ బుద్ధుడిగా చేస్తాం మనం. అదే మన ప్రయత్నం, అదే మన ఆనందం, ఒక బుద్ధుడి యొక్క ఆనందం.
5 ఉన్నాయి: శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. శరీరము వృక్ష సామ్రాజ్యానికే ఉంది, జంతు సామ్రాజ్యానికే ఉంది. ఖనిజ సామ్రాజ్యంలో శరీరాలు లేవు. ఒక ప్రత్యేకమైన శరీరం తయారవుతుంది, అదే సెకండ్ డైమెన్షన్. వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము. థర్డ్ డైమెన్షన్ మానవుడు. మనసు విజృంభిస్తుంది. మనసు పరిపరి విధాలు పోతుంటుంది. 10 తలకాయలుగా ఉంటుంది మనసు. ఒక తలకాయ కాదు, 10 తలకాయల రావణాసురుడు, అసురుడు. ఆ మనసు అనేది అసురత్వం, బుద్ధి అనేది సురత్వం. మానవ సామ్రాజ్యంలో అసురులు, సురులు. మెల్లిమెల్లిగా అసురత్వం పోయి సురత్వం వస్తూ ఉంటుంది. ఎన్నో జన్మలు పడుతుంది. కేవలం మనసుతో జీవించేవాళ్ళు అసురులు, బుద్ధితో జీవించేవాళ్ళు సురులు. ఈ సురులకి అసురులకి ఎప్పుడు కొట్లాటలు ఉంటూనే ఉంటాయి, రాక్షసులకి దేవతలకి. అదే మన పురాణాలు చదువుతున్నాం. ఎన్నోసార్లు రాక్షసులు దేవతలను తరిమి కొట్టారు, ఎన్నోసార్లు దేవతలు రాక్షసులను తరిమి కొట్టారు. అది సాగుతూనే ఉంది. అది సృష్టిలో అనాదిగా అనంతంగా సాగుతూనే ఉంటుంది. సుర అసుర యుద్ధాలు. ఎవడు అసురుడు అంటే సురుడు కానివాడు అసురుడు. ఎవడు సురుడు అంటే బుద్ధిమంతుడైన వాడు సురుడు. బుద్ధి లేని వాళ్లే అసురులు. సుర అసుర సంవాదము, యుద్ధము ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి సృష్టిలో. మనసు 100% ఉన్నవాడు అసురుడు, బుద్ధి 100% ఉన్నవాడు సురుడు, బుద్ధుడు. బుద్ధి అధిక శాతం ఉన్నవాళ్ళంతా సురులు. బుద్ధి 100% ఉంటే వాడు బుద్ధుడయ్యాడు, పరమాత్ముడయ్యాడు. పరమాత్ముడు హయ్యెస్ట్ లెవెల్ సోల్. 5 రకాల మనుషులు ఉన్నారు: మూర్ఖాత్ముడు, దుష్టాత్ముడు, శుభాత్ముడు, మహాత్ముడు, పరమాత్ముడు. ఎవరైతే బుద్ధిని 100% తీసుకున్న వాళ్ళు పరమాత్ములు అయ్యారు. భగవాన్ బుద్ధ అన్నాం, భగవాన్ మహావీర అన్నాం, భగవాన్ ఓషో అన్నాం. ఓషోని చంపేశారు, దయానంద సరస్వతిని చంపేశారు, జీసస్ ప్రభుని చంపేశారు. ఎందుకు చంపరు? అసురులంతా చేరి సురులను చంపేస్తారు. అసురులకి సురులకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. సురాసుర యుద్ధాలు. గాంధీజీని ఎవరో చంపేశారు. ఎందుకు చంపాడు? గాంధీజీని దుష్టశక్తి అనుకున్నాడు వాడు, చంపేశాడు. ఐదు రకాల మనుషులు ఉన్నారు. మూర్ఖాత్ముడు అంటే కేవలం శరీరం నేనే అనుకున్నవాడు. దుష్టాత్ముడు మనసులో విజృంభించాడు. శుభాత్ముడు బుద్ధిని వికసింపజేసుకునేవాడు. మహాత్ముడు బుద్ధి 100% దగ్గరగా అయిపోయాడు. పరమాత్ముడు బుద్ధి 100% అయిపోయాడు. పరమాత్ముడు. మనుష్యానం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్మాం వెత్తి తత్వతః. వేల కొద్ది మనుషుల్లో కొంతమంది బుద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలాంటి బుద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళు కొంతమందే పరమాత్ములు అవుతారు. అంటే 100% బుద్ధి సంపాదించుకుంటారు. మూర్ఖాత్ముడు నేను కేవలం శరీరం అనుకుంటున్నాడు. అంటే వాడు ఒక జంతువుతో సమానం, ఒక వృక్షంతో సమానం. దుష్టాత్ముడు మానవుడిగా ఎదిగాడు కానీ అసురుడిగా అయిపోయాడు. శుభాత్ముడు సూర్యుడు అయ్యాడు. మహాత్ముడు పరమాత్ముడి దగ్గరగా చేరాడు. పరమాత్ముడు అయ్యాడు. హయ్యెస్ట్ లెవెల్ సోల్. మూర్ఖాత్మ, దుష్టాత్మ, శుభాత్మ, మహాత్మ, సర్వాత్మ. గాంధీజీ గారు మహాత్ముడైన తర్వాత మళ్ళీ 1953లో ఇంకో జన్మ తీసుకున్నాడు. ఇంకో జన్మలో వాకింగ్ అయ్యాడు ఆయన. మళ్ళీ మన మెంగళూరులో, కర్ణాటక రాష్ట్రంలో మెంగళూరులో ఒక దగ్గర అజ్జా అని చెప్పేసి ఒక మహాత్ముడుగా పెట్టి ఆయన అంతా ధ్యానమే చేశాడు. ఒక 10 సంవత్సరాల కింద శరీరం వద్ద పెట్టేశాడు. పరమాత్ముడు అయిపోయాడు ఆయన. ఎవరికి తెలియదు ఆ సంగతి. ఆ ఆశ్రమం నేను వెళ్ళొచ్చాను. అజ్జా అనే ఆశ్రమం. ఆయన అంతకుముందు జన్మలో ఆయన మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ మహాత్ముడు అయ్యాడు. ఈ జన్మలో పరమాత్ముడు అయ్యాడు.
నువ్వు ఎవరికి తెలియక్కర్లే పరమాత్ముడు అయినప్పుడు. పక్క వాళ్ళు తెలిసేది నువ్వు పరమాత్ముడు ఏమిటి? నీకు నువ్వు గ్రహించుకున్నావు అంతా, అది పరమాత్ముడు అయ్యావు, నువ్వు పరమాత్మ అయ్యావు. ఎవరైనా కావాలంటే మంగళూరుకి, కర్ణాటక రాష్ట్రం మంగళూరుకి 30 కిలోమీటర్ల దూరంలో అజ్జా ఆశ్రమం అనేది ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి రండి, అక్కడ మీకు తెలుస్తుంది. అంటే గాంధీజీ గారి తదుపరి జన్మది. మహాత్ముడిగా అయిన తర్వాత పరమాత్ముడిగా కావడం కోసం జన్మ. ఎందుకు కాడైనా బ్రహ్మాండంగా అవుతాడు. మహాత్ముడు పట్టుబడితే పరమాత్ముడు కాలేడా? మూర్ఖాత్ముడు పట్టుబడితే దుష్టాత్ముడు అవుతాడు, దుష్టాత్ముడు పట్టుబడితే శుభాత్ముడు అవుతాడు, శుభాత్ముడు పట్టుబడితే మహాత్ముడు పట్టుబడితే పరమాత్ముడు అవుతాడు. పట్టుబట్టాలి. దేనికి పట్టుబట్టాలి? మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం కోసం మనం పట్టుబట్టాలి. నువ్వు మూర్ఖాత్ముడు అయితే నువ్వు కేవలం శరీరం మనసును సంపాదించుకో, అది వాడికి నెక్స్ట్ స్టెప్. మనసును సంపాదించుకున్నవాడు బుద్ధిని సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకున్నవాడు ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకున్నవాడు సర్వాత్మలో తత్వాన్ని సంపాదించుకోవాలి, పరమాత్ముడు కావాలి. మూర్ఖాత్ముడు, దుష్టాత్ముడు, శుభాత్ముడు, మహాత్ముడు, సర్వాత్ముడు. మూర్ఖాత్ముడు, దుష్టాత్ముడు వాడికి అది ప్రగతి, అది ప్రగతి, అది దుర్గతి కాదు, అది ప్రగతి. కానీ పరంపరగా ఆ దుష్టాత్ముడు శుభాత్ముడు అవుతాడు, పరంపరగా శుభాత్ముడు మహాత్ముడు అవుతాడు, పరంపరగా మహాత్ముడు పరమాత్ముడు అవుతాడు. ఎవరైనా అవుతారు, అందరూ అవుతారు. గాంధీజీ గారు ఆయన ధ్యానం చేయలేదు, ఒక్కటే ఆయనకి తక్కువైపోయింది, మిగతా అన్ని బాగానే ఉన్నాయి ఆయనకి. ఆ ధ్యానం కోసం ఇంకో జన్మ ఎత్తాడు, ఆయన సంపాదించుకున్నాడు. అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ ధ్యానం కోసం వచ్చిన వాళ్ళే, గత జన్మలో మహాత్ములుగా ఉన్నవాళ్లే, ఈ జన్మలో పరమాత్ములు కావడం కోసం ధ్యానం కోసం వచ్చిన వాళ్ళే, సంపాదించుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అందరూ. మిమ్మల్ని మీ ఇంట్లో గుర్తించక్కర్లేదు, పక్కవాడు గుర్తించక్కర్లేదు, మీరు కానీ పరమాత్మలు అయ్యారు. ఎవరైతే ధ్యానాన్ని నేర్చుకున్నారో, ధ్యానాన్ని సాధన చేశారో, ధ్యానాన్ని బోధిస్తున్నారో, ధ్యానాన్ని ప్రచారం చేసిన వాళ్ళంతా గొప్ప పరమాత్మ కాక ఇంకెలా ఉంటారు? పిరమిడ్ స్పిరిచువల్ సెరమనీలో ఎంతమంది పరమాత్మ ఉన్నారో లెక్కే లేదు. ఏమిటి ఆ పరమాత్మ తత్వం అంటే? ధ్యానం నేర్చుకోవడము, ధ్యానం సాధన చేయడము, ధ్యానం నేర్పిస్తుండడము, ధ్యానం ప్రచారం చేస్తుండడము, ఇదే పరమాత్మ తత్వము. ఆ ప్రచారంలో ఉన్నప్పుడే పరమాత్మ అయ్యావు. పిరమిడ్ మాస్టర్లు అందరూ గొప్ప పరమాత్మలు నాకు తెలుసు. అందుకోసం ఎప్పుడు వాళ్ళతో ఉండడం కోసం నేను ఉరుతలుగుతూ ఉంటాను. నేను ఒక పరమాత్మని అయ్యాను, నాకు తోటి పరమాత్మలు అందరూ కావాలి. నా సంఘం నాకు కావాలి కదా, నా పరివారం నాకు కావాలి, నా కుటుంబం నాకు కావాలి కదా. ఎవరి కుటుంబం ఎవరికి అక్కర్లేదు, అందరి కుటుంబాలు అందరికి కావాలి. నాది పరమాత్మల కుటుంబం. నాలుగు విషయాలు: ధ్యాన నేర్చుకోవడము, ధ్యాన సాధనలో ఉండడము, ధ్యానం నేర్పించడము, ధ్యాన ప్రచారం చేయడం. ఇది పిరమిడ్ మాస్టర్ నేర్చుకున్నారు, సాధన చేశారు, పక్క వాళ్ళకి నేర్పిస్తున్నారు, మరి జూమ్లలో అందరికీ ప్రచారం చేస్తున్నారు ఇంట్లో కూర్చుని. ఇంతకన్నా పరమాత్మ తత్వం ఎక్కడుంది? ఇంకేమిటి? పరమాత్మలైన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు చేస్తూ, 100% బుద్ధిత్వంతో ఉన్న విరాజిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ నమస్కారం చేసుకుంటూ, ఆ మార్గంలో ఉన్న మిగతా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు చేస్తూ, మనసు 100 ఉండి కూడాను ఇప్పుడు వచ్చే జన్మలో అందరూ మరి మనసు తగ్గించుకుంటూ బుద్ధులుగా అయ్యే వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ, మూర్ఖాత్ములుగా ఉన్న వాళ్ళు దుష్టాత్ములు కూడా కావాలని నమస్కరించుకుంటూ, అందరి ప్రగతి కావాలని నమస్కరించుకుంటూ, బుద్ధి అనే మధ్యవేలు, మిడిల్ పాత్, సంసారం శరీరంతో మనసుతో ఉండడం అంటే సంసారము, ఆత్మతో సర్వాత్మ ఉండడం నిర్వాణము. ఈ బుద్ధి అనేది 2 చోట్ల ఉండాలి. బుద్ధి అనేది మధ్య మార్గము, మిడిల్ పాత్. ఏంటా మిడిల్ పాత్ అంటే? ఇటు మనసుతో అటు శరీరంతోనూ ఉంటాము, ఇటు ఆత్మతో సర్వాత్మతో కూడా ఉంటాము. దాని పేరు బుద్ధి. ఇటువైపు 2 వేళ్ళు, ఇటువైపు 2 వేళ్ళు, మధ్య వేలు బుద్ధి.
అన్నిటికన్నా పొడుగ్గా ఉండే వేలు బుద్ధి. శరీరంతోనూ ఉంటాం, ఒకనొక వృక్షంలో ఒకనొక జంతువులా ఉంటాము, మనసుతో ఉంటాము, ఒకనొక మానవుడిగా ఉంటాము, మరి ఆత్మగా ఉంటాము, ఒకనొక సూర్యుడిగా ఉంటాము, మరి సర్వాత్మతో ఉంటాము, ఒకనొక పరమాత్మగా ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, కేవలం శరీరంతో ఉండేవాడు జంతువు, మనసుతో ఉండేవాడు మానవాడు, బుద్ధితో ఉండేవాడు సూర్యుడు, ఆత్మతో ఉండేవాడు మహాత్ముడు, సర్వాత్మతో ఉండేవాడు పరమాత్ముడు. ధ్యానం అనేది ముఖ్యము, అందరికీ కావాల్సింది. ధ్యానం ద్వారానే సకల సమస్యలు పరిష్కరించబడతాయి. శరీరం యొక్క సమస్యలు, మనసు యొక్క సమస్యలు, బుద్ధి యొక్క సమస్యలు, ఆత్మ యొక్క సమస్య, ఆత్మకి సమస్యమే ఉండదు. శరీరానికి, మనసుకి, బుద్ధికి సమస్యలు ఉంటాయి, ఆత్మకి సమస్యలు ఉండవు, సమస్య రహితం. ఇంకా సర్వాత్మ సంగతి చెప్పాలా? సృష్టికర్త పరమాత్మగా అయినవాడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంటాడు, పిరమిడ్ కడుతూ ఉంటాడు. అంతకుముందు అక్కడ పిరమిడ్, ఇప్పుడు పిరమిడ్ కడుతున్నారు. ఎవరు కడతారో ప్రతి సృష్టి ఎలా జరుగుతుంది? పరమాత్మ అయ్యాడు, పరమాత్మ ద్వారానే ప్రతి సృష్టి జరుగుతుంది. మనం ఎందుకు పిరమిడ్ కడుతున్నాము? మనం ఆ సృష్టికర్తతో సరి సమానం. ఏమీ లేని చోట మనం పంటలు పండిస్తున్నాం, పిరమిడ్ కడుతున్నాం, ధ్యాన కేంద్రాలు స్థాపిస్తున్నాం. ఇదే పరమాత్మ తత్వం కాబట్టి ఇంకేంటి? సృష్టికి ప్రతి సృష్టి, నూతన సృష్టి, సనూతన సృష్టి, పిరమిడ్ మాస్టర్ యొక్క సృష్టి. పిరమిడ్ కట్టాలి, కడుతున్నాము. ప్రపంచం అంతా పిరమిడ్ వస్తాయి. పిరమిడ్ మాస్టర్కి అందుకు నమస్కారం చేస్తూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చున్నాం. మానవులందరూ, అసురులుగా ఉన్న మానవులందరూ సురులు కావాలని మనం కోరుకుంటూ, సంకల్పిస్తూ, సురులుగా ఉన్న వాళ్ళందరూ మహాత్ములు కావాలని, మహాత్ములుగా ఉన్న వాళ్ళంతా పరమాత్మలు కావాలని మనం కోరుకుంటూ, మూర్ఖాత్మ స్టేజ్ నుంచి ఎవడు దుష్టాత్మగా మారకుండా డైరెక్ట్గా శుభాత్మగా మారాలని కోరుకుంటూ, దుష్టాత్మగా ఎవరు ఉండకుండా కర్మని మూట కట్టుకోకుండా ఉండాలని కోరుకుంటూ, మూర్ఖాత్మ నుంచి డైరెక్ట్గా శుభాత్మకి ఎగబాకాలని కోరుకుంటూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ఉందాం. హాయిగా కూర్చున్నాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకున్నాం. సుఖాసనం, స్థిర సుఖామాసనం. శరీరాన్ని సుఖంగా ఉంచుకుంటూ, మనసుని సుఖంగా ఉంచుకుంటూ, బుద్ధిలో వికసిస్తూ, ఆత్మతత్వాన్ని సంగ్రహిస్తూ పరమాత్మగా ఎదుగుదాం మనం.
ఆఖరి ఒక నిమిషం. బీ విత్ యువర్ బ్రెత్. Thirty seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు తీసేసి ఇక్కడ రెండు తిరుగుతాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఈ లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ తర్వాత కూడా రెగ్యులర్గా పత్రిజీ ద్వారా ఎంతో అద్భుతమైన సందేశాలు తీసుకుంటూ వస్తున్నాం. నిజంగా పత్రి సార్ ఎప్పుడూ ఈ మధ్యకాలంలో ఈయనన్ని క్లాసులు కానీ అన్ని సబ్జెక్టులు కానీ మనకు రెగ్యులర్గా అందిస్తూ వస్తున్నారు. కాబట్టి పిఎంసి ప్రేక్షకుల తరపున, పిఎంసి స్టూడియో తరపున, పిఎంసి డైరెక్టర్ల తరపున పత్రి సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ సమ్మిట్స్ అని, తర్వాత DDY అని, తర్వాత ఆన్లైన్లో రెగ్యులర్ ధ్యానం క్లాసులు, 40 డేస్ క్లాసులు, అలా రకరకాలుగా ధ్యాన ప్రచారం ఎంతో విస్తృతంగా జరుగుతూ వస్తుంది. ఒకవైపు బెంగళూరు నుంచి PCS గారు పిరమిడ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్లో ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకవైపు అమెరికాలో పత్రిజీ గారి చిన్న కూతురు పరిమళ గారు PMC గ్లోబల్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే PMC కాన్పూర్ వాళ్ళు, UP వాళ్ళు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జూమ్లో నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే PMC ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అలాగే PMC మహారాష్ట్ర, PMC ఒరియా, PMC హర్యానా, PMC అలా రకరకాలుగా PMC ఢిల్లీ, ముఖ్యంగా DLN శాస్త్రి గారు, అమూల్య అలేఖ్య ఆధ్వర్యంలో PMC హిందీ ఛానల్ ఎంతో అద్భుతంగా నడుస్తుంది. అలా PMC హిందీలో కూడా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు రావడం జరుగుతుంది. అలాగే PMC బెంగాలీ ఉంది మనకి. PMC బెంగాలీలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలా PMC ఛానల్ అన్నది ఈ 2 సంవత్సరాల్లో ఎంతో విస్తృతంగా స్ప్రెడ్ అయ్యింది. కాబట్టి ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఇంగ్లీష్ ఛానల్స్ ఉన్నాయి. PMC వ్యాలీలో ఇంగ్లీష్ కంటెంట్ అంతా ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. తెలుగు కన్నడ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక PMC కన్నడ ఛానల్లో కన్నడ కంటెంట్ అంతా ఉంటుంది. కాబట్టి PMC కన్నడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా మీ కన్నడలో, కర్ణాటకలో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కనుక PMC కన్నడని షేర్ చేయండి. లింక్ని షేర్ చేస్తే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు అద్భుతంగా సబ్స్క్రైబ్ చేసుకుని కన్నడలో అందించడం జరుగుతుంది. అలాగే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తమిళనాడులో ఉంటే కనుక PMC తమిళ్ ఛానల్ని బాలాజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నడపబడుతోంది. PMC తమిళ్ ఛానల్. PMC తమిళ్ ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ తమిళనాడులో ఎవరున్నా సరే PMC తమిళ్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఇంగ్లీష్లో మనకి ప్రస్తుతానికి PMC వ్యాలీ అండ్ PMC ఇంగ్లీష్ మరియు PMC గ్లోబల్, ఈ 3 ఛానళ్లలో మనకి ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ అంతా ఉంటుంది. అలాగే మొన్న PMC USA, అలాగే ఇంటర్నేషనల్గా చూస్తే కనుక మనకు PMC USA ఉంది, PMC UK ఉంది. వాటిల్లో రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ PMC ఆన్లైన్ టీవీతో పాటు మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్లో ముఖ్యంగా PMC UK, PMC USA, PMC గ్లోబల్, PMC ఇంగ్లీష్, PMC వ్యాలీ, ఈ 5 ఛానళ్ళలో ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ అంతా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించిన లైవ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి రకరకాల ప్రోగ్రామ్స్ రకరకాల ఛానల్లో జరుగుతున్నాయి. కాబట్టి అన్ని ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా
మీకు వస్తుంది. అలాగే వేరే వేరే భాషల్లో ఉన్న మన ఛానల్స్ అన్నింటినీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఈరోజు ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో పైమా అన్నది పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అన్నది ఒక గొప్ప ఆర్గనైజేషన్ జై వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న యువతనందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి అన్న సంకల్పంతో పైమా అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. పిఎంసి పైమా అన్న ఛానల్ని ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది జై వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో. పిఎంసి పైమాలో యూత్కి సంబంధించిన కంటెంట్ అంతా ఉంటుంది. యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి మెడిటేషన్కి సైంటిఫిక్గా అన్న కంటెంట్ అంతా జై వేణుగోపాల్ గారు డాక్యుమెంటరీల రూపంలో, షార్ట్ ఫిల్మ్స్ రూపంలో, యూత్ అనుభవాల రూపంలో అలా రకరకాలుగా కొత్తగా క్రియేటివ్ కంటెంట్ అంతా జై వేణుగోపాల్ వచ్చి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో స్వచ్ఛ భారత్ అవార్డు తీసుకున్నాడు షార్ట్ ఫిల్మ్ తీసి. అలాగే నరేంద్ర మోడీ గారు జై వేణుగోపాల్ ఫిలింకి అవార్డు ఇవ్వడం జరిగింది. దట్ మచ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ జై వేణుగోపాల్. ఆయన్నే ఇప్పుడు పైమాకి అంతా చూస్తున్నారు, హెడ్గా ఉండి వ్యవహరిస్తున్నారు. ఆ కంటెంట్ అంతా కూడా క్రియేటివ్ కంటెంట్ అంతా పిఎంసి పైమాలో ఉంటుంది. కాబట్టి మీరందరూ పిఎంసి పైమాను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూత్ అందరికీ, మీ పిల్లలకి, మీ పిల్లల ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ, యూత్ అందరికీ ఈ పిఎంసి పైమాను స్ప్రెడ్ చేద్దాం. యూత్కి యూత్ చెప్తే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆ కంటెంట్ కూడా క్రియేటివ్గా, ఎంటర్టైన్మెంట్గా ఉండేటట్టుగా పిఎంసి పైమా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇవన్నింటిని అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేసి, మీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉంటే, మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే కనుక పిఎంసిని సంప్రదించి మా స్టూడియోకి వచ్చి మీ కాన్సెప్ట్లను రికార్డ్ చేద్దాం, మీ ఇంటర్వ్యూస్ చేద్దాం. అలాగే మీరు రాలేకపోతే కనుక మంచి క్వాలిటీ ఉన్న ఇంటర్నెట్లో జూమ్లో ఇస్తే కూడా జూమ్లో మీ కంటెంట్ అంతా తీసుకోవడం జరుగుతుంది. అలా మనం ఒకరికొకరం చేసుకుంటూ ఈ ధ్యాన జగత్ వైపు ఫాస్ట్గా వెళ్ళడానికి ఈ డిజిటల్ రెవల్యూషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గత 3 నెలల్లో విశేషమైన ధ్యాన ప్రచారం జరిగింది. కొన్ని లక్షల మంది కొత్తగా మనం చూశారు, ధ్యానంలోకి వస్తున్నారు. ఇంకా భవిష్యత్ అంతా కూడా ఇలా డిజిటల్గానే ధ్యాన ప్రచారం అన్నది ఇంకా అద్భుతంగా జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ డిజిటల్ విప్లవంలో భాగస్వాములై పాల్గొని ఈ డిజిటల్ విప్లవం, ఆధ్యాత్మిక విప్లవంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి అందరూ పిఎంసి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ఛానల్స్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.